హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇడ్లీలోకి ఉప్మాలోకి టేస్టీ అయిన కారపొడి తయారు చేసుకుందాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఎండుమిర్చిని ఇలా 2 భాగాలు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవి మంట సిమ్లో నుంచుకొని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా వేయించుకుని సరిపోయింది. వేరే బౌల్లో వేసుకుందాం. ఒక కప్పులో 2 టేబుల్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. చిటికెడు మెంతులు కూడా వేస్తున్నాను. ఈ విధంగా వేయించుకుంటే సరిపోయింది. వేరే బౌల్లో వేసుకుందాం. కరివేపాకుని నీట్గా వాష్ చేసుకొని వాటర్ కొంచెం కూడా లేని కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం చింతపండు కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేయటం వల్ల కారము పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వీటన్నిటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత నేను వీటిని మిక్సీలో వేయకుండా రోట్లోనే దంచి కారపొడి చేస్తున్నాను. ముందుగా రోట్లో ఎండుమిర్చిని వేసుకొని దంచుకుందాం. మిక్సీలో కంటే ఈ కారపొడి ఇలా రోట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. వీలైనంత వరకు మిక్సీ కంటే ఇలా ప్రిపేర్ చేసుకోవటానికే ట్రై చేయండి. ఈ కారపొడి నాకు మా అమ్మమ్మ గారు నేర్పించారు. అందుకని వాళ్ళ పద్ధతిలోనే చేస్తున్నాను. ఎందుకంటే అప్పటి కాలం వాళ్ళకి మిక్సీలు అలవాట్లేదు కాబట్టి ఎలా రోట్లోనే దంచుకుంటారు. అందుకని నేను కూడా ఇలానే ప్రిపేర్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా మెదుపుకుంటే సరిపోద్ది. మీకు ఇంకా ఓపిక ఉంటే మెత్తటి పౌడర్లో కూడా దంచుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవటం వల్ల మరొక బెనిఫిట్ ఏంటంటే ఈ కారపొడి అనేది అస్సలు మంట ఉండదు. ఎందుకంటే మనము ఈ సీడ్స్ని దంచట్లేదు. అదే మిక్సీలో అయితే సీడ్స్ కూడా మెత్తటి పౌడర్ లాగే మంట వచ్చేసింది కారం. ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత టేస్ట్ సరిపడా రాక్ సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేస్తున్నాను. చిటికెడు ఇంగు వేస్తున్నాను. కావాలంటే వేసుకొని, లేదంటే స్కిప్ చేయొచ్చు. వీటన్నిటిని మరలా దంచుకుందాం. ఈ విధంగా దంచుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకుందాం. కరివేపాకును కూడా కచ్చాపచ్చగా దంచుకున్నాం. చింతపండు కరివేపాకును కూడా కచ్చాపచ్చగా దంచుకున్నాం. ఈ విధంగా దంచుకున్న ఈ పేస్ట్ని కూడా వేరే బౌల్లో వేసుకున్నాం. వేయించుకుని పెట్టుకున్న
ఈ మిశ్రమాన్ని వేసుకొని దంచుకుందాం. మంచిగా వేయించుకుంటే వీటిని క్రష్ చేసుకోవడానికి ఏమంత టైం పట్టదు. ఒకవేళ ఇవి వేయకపోతేనే పూర్తిగా నలగు. అందుకని మంట సిమ్లో ఉంచుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవటం వల్ల తినేటప్పుడు పంటికి తగిలితే టేస్ట్ చాలా బాగుంటుందని ఇలా ఉంచేసాను. మీకు కావాలంటే పూర్తి పౌడర్లా కూడా దంచుకోవచ్చు. వెల్లుల్లి వేసుకొని దంచుకున్నాం. దంచుకున్న తర్వాత మొత్తం వేసేసుకొని మొత్తం ఒకసారి దంచుకుందాం. అప్పుడు పూర్తి కారపొడి రెడీ అయ్యిద్ది. కారపొడి రెడీ అయింది. ఇక బౌల్లో స్టోర్ చేసుకుంటే 1 month వరకు ఫ్రెష్గా ఉంటుంది. అలానే రైస్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనము దోశ వేసుకుంటాం కదా, మసాలా దోశ, ఆ దోశలో కూడా ఈ కారంను స్ప్రింకిల్ చేసుకొని మిగతా మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ కారపొడిని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.